నమస్తే, సేంద్రియ సేద్యానికి స్వాగతం. ఈరోజు మనము ప్రధానంగా రైతులు ఎదుర్కొనే సమస్య గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ డిసెంబరు జనవరి నెలలలో అన్ని రకాల పళ్ళ తోటలు పూత దశకు వచ్చే సమయం అన్నమాట. పూత దశ అంటే అన్ని రకాల పంటలు పూత దశకు వచ్చే సమయం అన్నమాట. కాబట్టి రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే కొన్ని పళ్ళ తోటలకు పూతనే రాదు, వచ్చిన పూత రాలిపోవడము, పూత కొంచెం నిలబడి పిందె అయితే పిందె రాలిపోవడము, ఇలాంటి సమస్యలు అనేవి రైతులు ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. ఇలాంటి సమస్యలకు మహతి ఎకోటెక్ కంపెనీ నుంచి పరిష్కారాన్ని మనం చూద్దాం. రైతులు ప్రధానంగా ఈ పూత రావడానికి కానీ, పూత రాలకుండా ఉండడానికి కానీ, తర్వాత వచ్చేసి పిందెలు పట్టడానికి కానీ, పిందెలు రాలకుండా ఉండడానికి కానీ, కాయ సైజు, కాయ నాణ్యతకు కానీ, కాయ షైనింగ్ కానీ మహతి ఎకోటెక్లో ప్రధానంగా వాడుకోవాల్సిన మందులు 3 రకాలన్నమాట. 1 ధరణి శుద్ధి, 2 నానోగోల్డ్, 3 వచ్చేసి కప్ప. ఈ 3 ప్రోడక్ట్లు అనేటివి ఈ 3 ఆర్గానిక్ నానో ఎరువులు అనేటివి రైతులు పండ్ల తోటలకు, అన్ని రకాల పండ్ల తోటలకు ప్రధానంగా వాడుకోవాల్సిన ఎరువులు అన్నమాట. ఈ ధరణి శుద్ధిని మరి ఏ సమయంలో ఇచ్చుకోవాలి అని అంటే, ఆ ధరణి శుద్ధిని ఏ సమయంలోనైనా సరే ధరణి శుద్ధిని ఇచ్చుకోవచ్చు. ఆ ధరణి శుద్ధిని ప్రధానంగా మనం నేలకి ఇచ్చుకోవాలి. డ్రిప్ ఉన్న వాళ్ళైతే డ్రిప్ ద్వారా ఎకరానికి 1 కేజీ చొప్పున ఇచ్చుకోవాలి. డ్రిప్పు లేని వాళ్ళు 1 ఎకరా పొలంలో ఎన్ని పళ్ళ మొక్కలు ఉన్నాయో ఫస్ట్ అది మనం దాన్ని లెక్క చేసుకోవాలి. 1 ఎకరంలో ఎన్ని పళ్ళ చెట్లు ఉన్నాయి అనేది మనం ముందు కౌంటింగ్ లెక్క చూసుకోవాలి. ఉదాహరణకి నేను చెప్తున్నాను, 1 ఎకరంలో 50 పళ్ళ చెట్లు ఉన్నాయనుకుందాము. అలాంటప్పుడు మనము 100 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు 1 ఎకరంలో 50 చెట్లు కనుక ఉంటే 100 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. 100 లీటర్ల నీటిలో 1 కేజీ ధరణి శుద్ధి వేసి బాగా కలిపి 1 చెట్టుకి 2 లీటర్ల చొప్పున కింద మొదల దగ్గర మనం పోయాల్సి ఉంటుంది అన్నమాట. డ్రిప్పు లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. డ్రిప్ ఉన్న వాళ్ళు 1 కేజీ 1 ఎకరానికి మనం డ్రిప్ ద్వారా మనం ధరణి శుద్ధిని పంపించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నానగోళ్ళు, కప్ప, ఈ రెండింటిని కలిపి మనం పంటపై పిచికారీ చేసుకోవాలి. పళ్ళ చెట్లపై మనం పిచికారీ చేసుకుంటే మనకు కొత్త చిగుర్లు పుడతాయి, బాగా విపరీతంగా చిగుర్లు వస్తాయి. ఆ చిగురు అంటే ఆ పూత వస్తుంది అన్నమాట. ప్రధానంగా రైతులు కొన్ని మామిడి చెట్లు కొన్ని మామిడి తోటలు గమనిస్తే పూతనే రావన్నమాట. అంటే ఒక మామిడి తోట అంటే మామిడి తోట, దానికి ఇంకా ఒక చిగురు రాదు, ఒక పూత రాదు, పిందె రాదు, ఏం రాదు. ఒక మామిడి తోట అంటే మామిడి తోట. అలాంటి తోటలు కూడా మనం నేను చెప్పిన ఈ 3 అనేది వాడించడం జరిగితే విపరీతంగా తోట అంతా మనకు పచ్చగా చిగురించి విపరీతమైన పూత రావడము, పిందెలు బాగా పట్టడం, పిందెలు రాలకపోవడం అనేది మేము చాలామంది రైతులకు మేము చూసాం. కాబట్టి ఇప్పుడు రైతన్నలు ఏం చేయాలంటే ప్రధానంగా కింద భూమి, నేను ఇందాక చెప్పినట్టు డ్రిప్ ద్వారా భూమికి ధరణి శుద్ధి ఇచ్చుకోవాలి 1 కేజీ 1 ఎకరానికి. తర్వాత నానగోళ్ళు, కప్ప, ఈ 2 కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. మరి ఎంత డోసు ప్రకారం మరి ఇచ్చుకోవాలి అనుకుంటే, నానగోళ్ళు 1 లీటర్ నీటికి 5 ml, కప్ప 1 లీటర్ నీటికి 5 ml. ఈ డోసు ప్రకారం 2 కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. సరే, బాగుంది. మరి ఈ 2ఏనా, ఇంకా దీంతో పాటు ఏదైనా మరి మేము కలపాలంటే కలుపుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. కలుపుకోవచ్చు హ్యాపీగా. అంటే నానగోల్డ్ కప్పతో కలిపి ఏదైనా సరే, పురుగు మందు అయినా సరే, కెమికల్ అయినా సరే, ఏదైనా సరే నానోగోల్డ్ కప్పతో కలిపి మనం పంటపై పిచికారీ చేసుకోవచ్చు. దాని తర్వాత మరి ఇలా ఎన్నిసార్లు అనేది పిచికారీ చేసుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు ఒకసారి మనం పిచికారీ చేసినామంటే
ఈ రోజు నుంచి 10 రోజుల వరకు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ పిచికారీ చేసుకోవాలి. ఇలా చేస్తూనే ఉండొచ్చు. కానీ కనీసం 3 సార్లన్నా కంపల్సరీగా పిచికారీ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు రైతులు ఎదుర్కొనే సమస్యలు అంటే మళ్ళీ పూత రాకపోవడం అనేది ఒక సమస్య, పూత రాలడం అనేది ఒక సమస్య, పిందెలు మరి రాలిపోవడం అనేది ఒక ఈ సమస్యలన్నీ కూడా రైతుకు తీరిపోవడం అనేది జరుగుతుంది. మరి ఈ మందులు మరి ఎక్కడ దొరుకుతాయి అని చాలామందికి రైతులకు డౌట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలోనే ఆ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే ఈ మందులు అనేది మీకు పంపించడం జరుగుతుంది. మీకు వచ్చేసి దగ్గరలో ఏదైనా సరే మరి ఆర్టీసీ డిపో ఉన్న ఊరు దగ్గర మీకు దగ్గరలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఆర్టీసీ డిపో ఉన్న ఊరు ఏ ఊరు దగ్గరలో ఉంటుందో అక్కడ దాకా వస్తుంది. అక్కడ నుంచి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, మరి దీనికి మరి మేము తెప్పించుకుంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఉంటుందండి. 200 అనేది మినిమం ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. అంటే ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ ఒక క్వాంటిటీ మించితే మరీ ఎక్కువ అంటే ఎక్కువ క్వాంటిటీతో మీరు ఆర్డర్గానే ఇస్తే ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫ్రీగా పెట్టుకొని మరి కంపెనీ అనేది పంపించడం జరుగుతుంది. ఇలా మీరు ఈ ప్రోడక్ట్ అనేది మీకు చేరుతుంది. తర్వాత దీని ధరలు ఎలా ఉంటాయి? మరి ధరల గురించి మనం ఆలోచన చేస్తే ధరణి శుద్ధి అనేది 1 కేజీ 500, 1 కేజీ 1 ఎకరానికి వాడుకోవచ్చు. నానగోళ్ళు లీటర్ 500 ప్లస్ కప్ప కూడా లీటర్ 500 అనమాట. ఈ రకంగా మనము దీని ధరలు అనేటివి ఉండడం జరుగుతుంది. మరి కొంతమంది ట్రాక్టర్ స్ప్రేయర్తో పిచికారీ చేస్తారనమాట. అంటే 500 లీటర్ల డ్రమ్ము ఉంటుంది. 500 లీటర్ల డ్రమ్ముకు మరి ఎంత మరి డోస్ వేసుకోవాలని చాలామంది రైతులకు డౌట్లు అనేవి ఉంటాయి. మరి 500 లీటర్లకు వచ్చేసి 2.5 లీటర్ నానగోల్డ్ వేసుకోవాలి, 2.5 లీటర్ కప్ప వేసుకొని పిచికారీ చేసుకోవాలి. ఇలా పిచికారీ చేసుకోవాలి. కనీసము 10 రోజులు ఈరోజు పిచికారీ చేస్తే ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పిచికారీ చేయాలి, మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పిచికారీ చేసుకోవాలి. ఈ రకంగా మన ఈ మూడింటిని సేమ్ అది కొంతమందికి డౌట్ ఏంటంటే ధరణి శుద్ధి ఇచ్చిన రోజే మరి నానగోళ్ళు కప్ప పిచికారీ చేసుకోవచ్చా అని డౌట్ ఉంటుంది. చేసుకోవచ్చు హ్యాపీగా. ఈ రోజే ధరణి శుద్ధి ఇచ్చుకోవచ్చు, ఈ రోజే నానగోళ్ళు కప్ప కలిపి పిచికారీ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీకు పూత రాలే సమస్య ఉండదు, పూత రాకపోవడం అనే సమస్య ఉండదు. విపరీతంగా మీకు మల్లె తోటలాగా మీకు విపరీతంగా పూత అనేది వస్తుంది. మరి పూత రాలదు, పిందెలు కూడా రాలవు. దిగుబడి కూడా మంచి దిగుబడి అనేది మీరు పొందడానికి చాలా అవకాశాలు అనేది ఉన్నాయన్నమాట.